తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రైట్. ఖైరతాబాద్ బడా గణేష్ మార్గాన్ని చాలా సుగమం చేశారని చెప్పుకోవచ్చు. అక్కడంతా కూడా అన్ని క్లియరెన్స్ చేస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు కానీ పార్కింగ్ సంబంధించి కానీ అన్నిటినీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర అయితే చాలా స్లోగా అలా ముందుకి కదులుతూ ఉందన్నమాట. సో అలా మనం చూడొచ్చు. ఇటు ఎన్టీఆర్ మార్గంలో కూడా అన్ని దారుల నుంచి వచ్చినటువంటి గణేషులు గంగమ్మ ఒడికి చేరుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా మనకి సందడి వాతావరణం, రెండు కళ్ళు సరిపోనంత విధంగా రకరకాల గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటూ ఉన్నారు. మొత్తానికి హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం చాలా సందడిగా కొనసాగుతోంది. రైట్. ఖైరతాబాద్లో బడా గణేష్ శోభాయాత్ర అయితే ముందు కదులుతూ ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవి, ఎంతవరకు వచ్చింది బడా గణేష్? ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర ఈసారి చాలా ఆలస్యంగా కొనసాగుతుంది. ప్రతి ఏడాది కూడా ఈ టైం వరకు ఇప్పటికే రాజ్దూత్ హోటల్ వరకు వచ్చేది, కానీ ఈసారి 2 గంటలు ఆలస్యంగా శోభాయాత్ర స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇంకా ఖైరతాబాద్ పురవీధుల్లోనే ఈ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సేషన్ థియేటర్కు చేరువదాకా చేరుకుంది. ప్రతి ఇయర్ కూడా గత 3 ఏళ్లలో మనం చూసుకుంటే ఖైరతాబాద్ వినాయక శోభాయాత్రను వేగంగా తరలించే విధంగా ఏర్పాట్లు చేశారు అటు ఉత్సవ కమిటీ కానీ లేకపోతే పోలీసులు కానీ. ఈసారి మాత్రం 2 గంటలు ఆలస్యంగా స్టార్ట్ అయింది. మండపం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే 8 o'clock శోభాయాత్రను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడి నుంచి కేవలం కొద్ది దూరం మాత్రమే వచ్చింది. ఖైరతాబాద్ ఇంకా పురవీధుల్లోనే శోభాయాత్ర కొనసాగుతోంది. ఇక్కడ నుంచి రాజ్దూత్ హోటల్ చేరుకోవడానికి మరొక 1 hour టైం పట్టే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిసారి ఎగ్జాక్ట్గా 9 ఆ టైం వరకు రాజ్దూత్ హోటల్ వరకు వచ్చేది. అక్కడికే లక్షలాది మంది భక్తులంతా వచ్చేవాళ్ళు. కానీ ఈసారి ఇప్పటికే అక్కడ వెయిట్ చేసినటువంటి భక్తులంతా కూడా ఖైరతాబాద్ వీధుల్లోకి వచ్చారు. అంటే ప్రతిసారి శోభాయాత్రను 6 గంటలకు స్టార్ట్ అవుతున్నప్పుడు భక్తులు ఎవరిని అనుమతించకుండా ఖైరతాబాద్ ఈ పురవీధుల్లో వేగంగా కదిలించేవాళ్ళు. ఎందుకంటే ముందు వేలాది మంది భక్తులు వచ్చేసరికి ఆ వెహికల్ ఇంత చిన్న సందుల్లో వెళ్ళడం ఇబ్బందికరంగా మారుతుంది. సో దాంతో భక్తులందరినీ రిస్ట్రిక్ట్ చేసి రాజ్దూత్ హోటల్ వైపు కానీ లేకపోతే ప్రసాద్ ఐమాక్స్ వైపు ఈ రూట్లోనే వాళ్ళను రిసీవ్ చేసి ఆపేవాళ్ళు. కానీ ఈసారి అక్కడి వరకు వెయిట్ చేసినటువంటి భక్తులు ఇంకా మహాగణపతి రాలేదని చెప్పి వాళ్ళే ఖైరతాబాద్ వీధుల్లోకి వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ముందు వేలాది మంది భక్తుల మధ్య శోభాయాత్ర కొనసాగుతోంది. దాంతో ఈ రూట్స్లో రావడం చాలా ఆలస్యంగా మారుతోంది. ఇప్పటికే నిన్న ట్రయల్ రన్ కూడా వేశారు. ఏ రూట్లో గణపతి శోభాయాత్ర కొనసాగుతుందో అక్కడ అడ్డంకిగా ఏమున్నాయి, చెట్ల కొమ్మలు కానీ వైర్లు కానీ ఇంకేమైనా అడ్డుగా తగిలే అవకాశం ఉంటుందా అని ముందుగానే చూసుకున్నారు. రూట్ అంతా క్లియర్ చేసినప్పటికీ శోభాయాత్ర మాత్రం చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులు ఆ ఉత్సవ కమిటీకి కూడా పలుమార్లు సూచించారు, మీరు వేగంగా కదలాలి అని చెప్పినా కూడా కంట్రోల్ అవ్వలేనటువంటి పరిస్థితి. నిన్న ఒక 4 గంటల పాటు పనులకు ఆటంకం వాటిల్లింది. అటు విఐపీల తాకిడి ఎక్కువగా ఉండడం, నిన్న సీఎం వస్తున్నటువంటి టైంలో కూడా సీఎం వచ్చే ముందు కొద్దిసేపు పనులను ఆపివేశారు. వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా భక్తులంతా వినాయక విగ్రహం వైపు వచ్చేశారు. దాంతో అక్కడ చేస్తున్నటువంటి నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి ఏర్పాట్లు కానీ ఆ టస్కర్ పైన వినాయక విగ్రహాన్ని ఉంచేటటువంటి టైంలో వీటన్నిటికీ ఆటంకం కలిగింది. దీంతో ఆ ఎంటైర్ 4 hours డిలే అంతా ఈరోజు మనకు కనిపిస్తుంది. దాని కారణంగానే 6 గంటలకు శోభాయాత్ర ప్రారంభం అవ్వాలి, కానీ 6 గంటల టైంలో కూడా ఇంకా వెల్డింగ్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పోలీసులు చేరుకొని ఆ పనులను కూడా వేగవంతం చేయించారు. శోభాయాత్రను స్పీడప్ చేస్తున్నా కూడా ముందు వైపు భక్తులు కదలడం లేదు. సాధారణంగా అయితే ప్రతి ఏడాది ఖైరతాబాద్ పురవీధుల్లో భక్తుల సంఖ్య తక్కువగా ఉండేది. కేవలం 100ల సంఖ్యలో ఉన్నప్పుడు లేకపోతే ఈ ఖైరతాబాద్ కాలనీ వాసులు మాత్రమే ఉంటూ ముందు సాగేది. కానీ ఈసారి ముందస్తుగానే వేలాది మంది ఇక్కడికి చేరుకున్నారు. దాంతో ముందుకు వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అటు టస్కర్ని ఏదైతే విగ్రహాన్ని ఉంచారో దాని ముందు రోప్ పార్టీని ఉంచి అటు విగ్రహం వైపు కానీ లేకపోతే వెహికల్ వైపు ఎవరిని వెళ్లకుండా కంట్రోల్ చేస్తున్నా కూడా పరిస్థితి మాత్రం కంట్రోల్ అవడం లేదు. అందరూ ఆ వెహికల్కు ముందు వైపు దాకా వచ్చి చేరిపోయారు. ఎటు కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. దాంతో చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. అనుకున్నటువంటి స్కెడ్యూల్ ప్రకారం కంటే ఒక 2 గంటలు ఆలస్యంగానే కొనసాగుతోంది. సో ఈ ఖైరతాబాద్ పురవీధులు కనుక దాటి రాజ్దూత్ హోటల్ వరకు వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి చాలా స్పీడప్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఈసారి ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి దాదాపు లక్షల సంఖ్యలో వచ్చారు. మొన్న వరుస హాలిడేస్ ఉన్నటువంటి టైంలో శని ఆదివారాల్లో ఒక్కో రోజు 2 లక్షల మంది వరకు దర్శించుకున్నట్లుగా చెప్తున్నారు. సో ఇప్పటికే చాలా మంది తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు కానీ రాజ్దూత్ హోటల్ అదేవిధంగా టెలిఫోన్ భవన్ ఈ ప్లేసుల్లో ఇప్పటికే వేలాది మంది అక్కడ విగ్రహం ఎప్పుడు వస్తుందా చూద్దాం మహాగణపతిని అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి టైంలో ఇదే డిలే కనుక కొనసాగుతూ అక్కడి దాకా శోభాయాత్ర కనుక చేరుకుంటే ఆ లక్షలాది మంది భక్తుల మధ్య శోభాయాత్ర కలడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో శోభాయాత్ర కొనసాగుతుందో చూడొచ్చు. సాధారణంగా ప్రతి ఏడాది గత ఏడాదితో పోలిస్తే ముందు వైపు భక్తుల సంఖ్య తక్కువగా ఉండేది, ఈజీగా శోభాయాత్ర కదులుతూ వచ్చేది. కానీ ఈసారి భక్తులు ముందస్తుగానే అక్కడికి చేరుకొని పోవడంతో శోభాయాత్ర చాలా ఆలస్యంగా కొనసాగుతూ ఉంది. ఇక్కడ నుంచి రాజ్దూత్ హోటల్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి స్పీడప్ చేసే పనిలో ఉన్నారు. ఒకవైపు టాస్క్ ఫోర్స్ పోలీసుల టీం అంతా ఇక్కడికి చేరుకొని ముందు వైపు ఉన్నటువంటి భక్తులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా అవడం లేదు. ఎందుకంటే ఎక్కువ స్థాయిలో వచ్చిపోయారు. ఇప్పటికే వినాయక విగ్రహాలు ఉంచినటువంటి టస్కర్ వైపు అంతా వచ్చి చేరారు. విగ్రహం వెనక వైపు కూడా వందలాది మంది భక్తులు ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నాం పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకొని ఉత్సవ కమిటీ వాళ్ళందరినీ స్పీడప్ చేస్తూ ఉన్నారు. ముందు కదలాలని చెప్తున్నా కూడా ఆ భక్తులను కంట్రోల్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవైపు రోప్ పార్టీ కానీ మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు వీళ్ళంతా ఎంతో శ్రమిస్తున్నా కూడా ముందుకు వెళ్ళడం ఇబ్బందికరంగా మారుతుంది. సో ప్రతి ఇయర్ ఈ పాటికి రాజ్దూత్ హోటల్ దాకా వచ్చేది, కానీ ఈసారి బాగా ఆలస్యంగా కొనసాగుతుంది. లేట్ అయింది సార్ మాకు, ఎందుకంటే పొద్దుగా అవన్నీ ఇప్పటి కర్రలు ఇప్పే వరకు అవన్నీ చేసి సెట్టింగ్ చేసే వరకు కొంచెం లేట్ అయింది. అసలు యాక్చువల్గా 6:30కి వెళ్ళాలనుకున్నాము, 8 o'clock ఏం కాలేదు. అయినా కానీ అక్కడికి మాత్రం సరైన టైంకి అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు అంటే ఖైరతాబాద్ ఈ టైంలో కూడా చాలా లేట్ గా కొనసాగుతుంది శోభాయాత్ర ఈ ప్లేసెస్ లో కూడా. శోభాయాత్ర అంటే ఇప్పుడు మన జనాలు వాళ్ళందరూ కూడా భక్తులు వచ్చినారు, వాళ్ళు కూడా దర్శనాలు కావాలి కదా, అందరు కూడా వెయిట్ చేస్తున్నారు, అందరు ఎదురు చూస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడు ఎప్పుడు వస్తాడు. అందరికి కూడా ప్రపంచంలోకి వెళ్ళారు పెద్ద గణపతి ఇక్కడే కాబట్టి అందరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, డిస్టిక్ల నుంచి వస్తారు, వేరే స్టేట్ల నుంచి వస్తారు, అందరు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా సంతృప్తి కలగాలి, అందరికీ కూడా భక్తులు అందరికీ కూడా దర్శనం ఇచ్చి అందరు ఆయన ఆశీస్సులు పొందాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఎప్పుడైతే ఖైరతాబాద్ మహాగణనాథుడి శోభయాత్ర ప్రారంభమైందో అక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండ్ వైపు ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్ళేటటువంటి విగ్రహాలన్నింటినీ డైవర్ట్ చేస్తున్నారు, ట్యాంక్ బండ్ వైపుకు మళ్ళిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర కనుక అప్ టు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు చేరుకుంటే వెనక వైపు నుంచి వచ్చే విగ్రహాలన్నీ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వందల సంఖ్యలో అక్కడ విగ్రహాలు నిమజ్జనం కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు కనుక ఎన్టీఆర్ మార్గుకు వెళ్ళిన తర్వాత పూర్తిగా నిమజ్జనాలు నిలిపివేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీటిని స్పీడప్ చేసే అవకాశం ఉంది. రాజ్దూత్ హోటల్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి కేవలం 2 గంటల్లోనే ఎన్టీఆర్ మార్గ్ దాకా విగ్రహాన్ని తీసుకొని వెళ్ళాలి అనే విధంగా పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్.